కశ్మీర్లో దాదాపు ఒక 20 మందికి పైగా, 26 అంటున్నారు, 28 అంటున్నారు. సో అరౌండ్ మోర్ దాన్ 25, ఓకే, సో చనిపోవడం జరిగింది, లేకపోతే ఉగ్రవాదుల చేతిలో చంపడం జరిగింది అనేది. ఎనీ వైలెన్స్, ఎవరైనా, ఏ కులమైనా, ఏ మతమైనా భారతీయులే. సింపుల్. భారతీయులు కాకపోయినా సరే అక్రాస్ ద వరల్డ్ ఎవరిని చంపే హక్కు లేదు. సమస్యకి శాంతియుతంగా పరిష్కారం రాబట్టవచ్చు. ఓకే, సో ఎవరిని చంపినరు, అది ఇన్వెస్టిగేషన్ జరగాలి, దోషులకు శిక్షలు పడాలి. ఎవరైనా సరే, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ దేశపోడైనా, ఎవరైనా సరే. ఓకే, ద కల్ప్రిట్స్ హ్యావ్ టు బి పనిష్డ్. కానీ అది ఎంతవరకు నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది, ఎంతవరకు దోషులకు శిక్షలు పడతాయి, మోడీ గారి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ దుర్మార్గుల పాలనలో ఇప్పటివరకు ఎంతవరకు వాటికి శిక్షలు అనేది మనం గమనించాలి. కాంగ్రెస్ హయాంలో మాత్రం ఎలాంటి దాడి జరిగినా, అది ఎవరు చేసినా నిష్పక్షపాతంగా విచారణ చేయడం జరిగింది, దోషులకు శిక్షలు వేయడం జరిగింది. అట్లనే ఇంకా అంతకు మించి ఉంటే విదేశాలు అయితే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకున్నాం గతంలో. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత బీజేపీ హయాంలో, అప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇప్పటివరకు ఎవరికి శిక్షలు పడలేదు, విచారణే జరగలేదు, శిక్షలు అనేది దొరికిబారు. కేవలం మనని ఎంతసేపు ప్రతి అంశాన్ని హిందూ ముస్లిం లెక్క చిత్రీకరించే ప్రయత్నం చేస్తాడు, కానీ దేశ రక్షణని కూడా నువ్వు పనంగా పెడుతున్నావు, అది దౌర్భాగ్యం. ఓకే, సో కాబట్టి ఈ కేసులో హిందువులు చనిపోయారు, ఇంకో కేసులో ముస్లిం చనిపోయారు, ఇంకో కేసులో క్రిస్టియన్ చనిపోయారు. ఎవరు చనిపోయినా మానవులే కదా, వాళ్ళ పర్సనల్ బిలీఫ్ సిస్టమ్కి మనకు సంబంధం లేదు, రైట్? ఎవ్రీ లైఫ్ ఈజ్ ఏ లైఫ్, రైట్? ప్రతి ఒక్కరి యొక్క వాల్యూ, ప్రతి లైఫ్కి వాల్యూ ఉంది. కాబట్టి వాళ్ళ పర్సనల్ లైఫ్ నాకు అనవసరం, వాళ్ళు ఏ కులమా, ఏ మతమా నాకు అనవసరం, వాళ్ళు మనిషా కాదా. సో ఆ క్రమంలో ఇక్కడ దెర్ ఇస్ ఎ 2 పాసిబిలిటీస్ ఆర్ దేర్. ఒకటి ఏంటంటే జెన్యున్ గానే పాకిస్తాన్ చేయించి ఉండవచ్చు. ఎందుకంటే కాశ్మీర్ 4 దిక్కులో వాళ్ళు 4 భూభాగం, 4 రకాల పాకిస్తాన్లో అంటే అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి భారతదేశంలో 4 దిక్కులో ఉన్న భూభాగాలు 4 కావాలన్నారు వాళ్ళు. ఓకే, ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్, వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న పాకిస్తాన్. ఈ 2 కాకుండా నార్త్ పాకిస్తాన్, సౌత్ పాకిస్తాన్ అంటే హైదరాబాద్, ఇప్పుడు మన తెలంగాణ. ఓకే, తెలంగాణ ఒక్కటే కాదు, తెలంగాణతో పాటు కొంత కర్ణాటక భాగం, కొంత కర్ణాటకలో ఉన్న భాగం, కొంత ఈ మహారాష్ట్రలో ఉన్న భాగం, ఇదంతా కలిపి హైదరాబాద్ స్టేట్ నిజాం గారు పరిపాలించేది. ఇది మాకు కావాలన్నారు. అట్ ద సేమ్ టైం నార్త్ లో వచ్చేసి ఈ జమ్మూ కాశ్మీర్, ఇవి కావాలన్నారు. సో మనం ఏది ఇచ్చినాం, మనం ఇవ్వలేదు, బ్రిటిష్ వాడు ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? ఈస్ట్ పాకిస్తాన్ ఇచ్చిండు, అంటే బంగ్లాదేశ్ని ఇచ్చిండు, ఇప్పుడున్న పాకిస్తాన్ ఇచ్చిండు. ఇక నార్త్ని సౌత్ని సౌత్ని అయితే ఇవ్వలేదు, ఇది దేశం నడిబొడ్డున ఉందని. అది బార్డర్లు ఉంది కాబట్టి కాశ్మీరు కొంత ఆక్యుపై చేశారు. అది ఇండిపెండెంట్ ఒక రాజు కింద ఉండే, ఈ రాజా హరిసింగ్ కింద ఉండే, అప్పుడు కొంత కబ్జా పెట్టేశారు. ఇప్పుడు మనం పిఓకే అంటున్నాం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటున్నాం. వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆజాదీ కాశ్మీర్ అంటున్నారు. ఓకే, ఏ పేరు పెట్టినా సరే వాళ్ళైతే కొంత భూభాగాన్ని ఆక్యుపై చేశారు. మిగిలిన భూభాగాన్ని కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి రాజా హరిసింగ్ గారు మన భారత ప్రభుత్వానికి, పండిత్ జవహర్లాల్ గారి దగ్గరికి వచ్చి మొరబెట్టుకున్నాడు, నన్ను కాపాడు అంటే, మా భారతదేశంలో కలుపుతా అంటేనే కాపాడుతా అంటే కలుపుతా కానీ కొన్ని కీ మా దగ్గరనే ఉంటాయి అంటే అప్పుడు ఈ ఆర్టికల్ 370 పెడితే అప్పుడు కలిపిండు ఆయన. ఓకే, మొన్న మోడీ గారు ఆర్టికల్ 370 తీసేసారు, ఎందుకంటే ఎవరైనా అక్కడ భూమి కొనుక్కోవచ్చు అని. సో ఇది కాశ్మీర్ చరిత్ర. సో కాబట్టి డెఫినెట్లీ పాకిస్తాను ఈ బార్డర్లో ఉంది కాబట్టి ఆ భూమి మనకు కావాలని వాళ్ళకి ఆశ ఉండొచ్చు. లేదు అంటే దాన్ని ఎట్లయితే బీజేపీలు హిందూ ముస్లిం అని ఎట్లయితే దాన్ని అంశాన్ని వాడుకుంటారో అట్లా వాళ్ళు కూడా కాశ్మీర్ని వాడుకొని ఎన్నికలు గెలిచే ప్రయత్నం, వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ నుంచి, అక్కడి ప్రజల వీళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి మన దృష్టి మరల్చడానికి హిందువులను కొట్టి ముస్లింలను కొట్టి ప్రచారం చేస్తుండే కదా, అట్లా వాళ్ళు కాశ్మీర్ సమస్యను వాడుకుంటుండొచ్చు. మేము కాశ్మీర్ని పట్టుకొని వస్తాము కాబట్టి మాకు ఓటేది అంటే ఈ మిగతా వాడు ధరలు పెంచినాయి, మిగతా వాడి ఫెయిల్యూర్స్, వాళ్ళ దోపిడీ చేసినాయి, అవన్నీ వాళ్ళు మర్చిపోతుండొచ్చు అక్కడ పాకిస్తానీ సోదరులు సోదరిమణులు, రైట్? సో కాబట్టి దే మైట్ బి యూజింగ్ దట్ ఫర్ ఏ పొలిటికల్ గేమ్. కానీ నేనేమంటున్నా, ఇట్స్ నాట్ పాసిబుల్.
పాకిస్తాన్ దగ్గర ఉన్న భూభాగాన్ని మనము గుంజుకునే శక్తి లేదు, గుంజుకోలేము. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఎవరు ఏ దేశ భూభాగాన్ని ఏటు కొంచెం తీసుకునే ప్రయత్నం చేసినా, అది చిన్న దేశమైనా పెద్ద దేశమైనా వరల్డ్ వార్ అయ్యే స్థాయికి ఇప్పుడు చేరినాయి. ఇప్పుడు రష్యా ఒక చిన్న భూమి గుంజుకుందామని ప్రయత్నం చేస్తే ఆ ఉక్రెయిన్లో ఏమవుతుంది? ఎందుకంటే ఈ ఉక్రెయిన్లో పోయి ఉక్రెయిన్ నేటోల కింద జాయిన్ అయ్యి ఆ రష్యా పక్కకు వచ్చి వీళ్ళ యొక్క అణుబాంబులు పెడతా అంటే ఊకోడు కదా రష్యావుడు. సో అందుకని ఆ యొక్క ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం అవుతుంది, రైట్? సిమిలర్లీ ఇప్పుడు పాలస్తీనా గాజా స్ట్రిప్ ని ఇజ్రాయెల్ తీసుకునే ప్రయత్నం చేస్తుంటే అక్కడ యుద్ధం అవుతుంది. అంటే ఏమంటున్నా, పాకిస్తాన్ ఒకప్పుడు తీసుకోగలుగుతుండే, చైనా వాడు మన దగ్గర తీసుకోగలుగుతుండే, కానీ ఇప్పుడు చైనా వాడు వేరే దేశము భూమిని ఆక్యుపై చేసేస్తే అంటే ఏ దేశం పెద్ద దేశమైనా, బలమైన దేశమైనా, చిన్న దేశమైనా ఇంకో దేశం యొక్క భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తే వరల్డ్ వార్లు అవుతున్నాయి. ఎందుకంటే ఆ చిన్న దేశమైన పెద్ద దేశమైనా దాని వెనకాల పెద్ద దేశాల నుండి నడిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి పెద్ద దేశము ఆ పెద్ద దేశం దే వాంట్ టు బికమ్ ద సూపర్ పవర్ అన్నప్పుడు ఏం చేస్తున్నారు? ఏ కారణాన్ని వాడుకొనైనా వాళ్ళు ద ఆపర్చునిటీని తన దిక్కు మలుపుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ వెనకాల ఎవరున్నారు? చైనా ఉంది, రైట్? చైనాకి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఈ భారతదేశంతో ఎప్పుడైనా థ్రెట్ ఉంది కాబట్టి చైనాని వాడుకుంటున్నాడు. ఇప్పుడు సేమ్ థింగ్, అమెరికా ఇంకో దేశం ఆక్యుపేయాలంటే దాని వెనకాల చైనా ఉంటుంది, చిన్న దేశం ఏం కావచ్చు. ఒకప్పుడు ఏ దేశమైనా లాక్కునే పరిస్థితి ఉండే, కానీ ఇప్పుడు లేదు. నేను చెప్పదలుచుకున్న సారాంశం. కాబట్టి నేను ఏమంటున్నా, భారతదేశంలో ఆ యొక్క మెజారిటీ కాశ్మీరు భారతదేశంలో ఉంది. సో అది భారతదేశంతో ఉంటుంది. ఇక కొంత భూభాగం కాశ్మీర్ తోటి ఉంది, పాకిస్తాన్ తోటి ఉంది, అది పాకిస్తాన్ తోటి ఉంటుంది. కాబట్టి దీన్ని పర్మనెంట్ గా శాశ్వత పరిష్కారం నీ దగ్గర నువ్వే తీసుకోరనైనా, నా దగ్గర నేను ఉంచుకుంటా, మధ్యలో ఈ గొడవ వద్దిగా, డన్, ఇట్స్ ఓవర్ అన్న కామన్ సెన్స్ వాళ్ళకి ఎందుకు లేదు ఆ పాకిస్తాన్ వాళ్ళకి అనేది ఆలోచించాలి. ఆ దిశగా మోడీ గారు ఇది ఐక్యరాజ్య సమితిలో కానీ, భద్రతా సమితిలో కానీ ఇన్ని దేశాలు తిరుగుతాడు, కానీ ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకురాడు. దీనికి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టాలి. మరి ట్రంప్ నా దోస్త్ అంటాడు అన్నప్పుడు ట్రంప్ను ఒప్పించాలి కదా. పాకిస్తాన్ కామ్గారా ఈ భూభాగం రాదు, నువ్వు ఇట్లా పిచ్చి చేయకు, ఇట్లా అటాకులు చేయకని చెప్పాలి కదా.